దర్పల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకలపల్లె భూపతి రెడ్డి అభివృద్ధి మంత్రంగా అసాధ్యమనే పనులను సుసాధ్యం చేసి నిజామాబాద్ రూరల్ ను రాష్ట్రంలోనే మొదటిదిగా నిలుపుతున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మండలంలో ధనం బండతాండాలో 34/11 kV సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన, చల్లగరిగలో సీసీ రోడ్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. మైలారం గ్రామంలో సీసీ రోడ్ పనులకు భూమి పూజ చేసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చెన్న బాలరాజ్, అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య, హన్నోజీపేట సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యానాయక్, దుబ్బాక కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జి పోతన్న, వీడీసీ అధ్యక్షుడు సిహెచ్ వినోద్, కోశాధికారి ఎన్ గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం ప్రేమ్ కుమార్, రేకలపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రామడుగు గ్రామశాఖ అధ్యక్షుడు కొత్తకొండ ఆనంద్, ఆయా గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ అభిమానం నేను మర్చిపోకుండా తప్పకుండా మైలారం గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని విధాలుగా మనము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ దాంట్లో ఎస్సీ కాలనీలో కూడా అక్కడ మనకు ఒక ల్యాండ్ చూపించారు. వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అక్కడ ఒకటి శ్మశాన వాటికలో ఒకటి స్నానాల తొట్టి కావాలన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా చేపిస్తానని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఇక్కడ మైలారం గ్రామ వ్యవసాయానికి పెట్టింది పేరు. మరి యువకులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు రాజీవ్ యువ వికాస్ కింద మీరు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా వీలైనంత మటుకు అందరూ కూడా, ఎందుకంటే బడ్జెట్లో ఒక 6 లక్షలు పెట్టడం జరిగింది కాబట్టి ముఖ్యంగా యువకులకు ఎవరికైతే ఏఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ చదువుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకుంటూ దాని కొరకు ఈ స్కీమ్ నిర్ణయించడం పడింది. మరి వల్ల అదేవిధంగా ప్రభుత్వం మీకు తెలుసు అందరూ కూడా సన్నబియ్యం కూడా స్టార్ట్ చేసుకున్నాం నిన్న. సో కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 15 నెలల్లో ఒకటి అన్ని చేస్తా ఉంది. ఇంకా చేయని కార్యక్రమాలు ఏదైనా వాగ్దానం చేసినట్టు కూడా తప్పకుండా రాబోయే కాలంలో నెరవేరుస్తాం. అది ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు నేను కోరుకునే ఏంటంటే మనకు చాలా కాలం నుండి 10-15 నెలల నుండి మరి పెన్షన్ అంటే రేషన్ కార్డు లేవు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా లేకున్నాయి. కాబట్టి మీ ఇందిరమ్మ ఇల్లు మనకు శాంక్షన్ అయ్యి మీ గ్రామంలో ఎంతమంది కట్టుకున్నా కానీ చాలా ఉండి కట్టుకునే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీరందరూ కూడా త్వరలో ఒక లిస్ట్ ఇవ్వండి. అది ఎవరైతే రాదుందో వాళ్ళు అంటే మినిమం 400 స్క్వేర్ ఫీట్ కట్టుకోవాలి మినిమం. ఎందుకంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది కాబట్టి. కాకపోతే ఇంకా వాళ్ళు ఎక్కువ కలుపుకొని కూడా 200 ఫీట్లు కూడా ఎక్కువ కట్టుకోవచ్చు. సో 700 వరకు అలవ్ చేస్తూ ఉన్నారు మీకు. సో మీరందరూ కూడా మీ గ్రామస్తులందరూ కోసం ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మరి అవసరం ఉంటే మరి కానీ బుక్ వేయడానికి నేను మా అధికారులు కానీ నేను అవసరం. మీరు అందరూ కూడా గ్రామంలో ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత. మండలం కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మన కాన్సెప్ట్ దగ్గర హైయెస్ట్ ఉన్నాయి. మొత్తం జిల్లాలో 600 స్థానాలు మన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ కూడా రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా గిన్నెను కొందామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి సపరేట్ గా ఫైన్ వెరైటీకి వేరే సెంటర్స్, కోర్స్ వెరైటీకి వేరే సెంటర్స్ పెడుతున్నాం. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మీకు అవసరం ఉండి ఎక్స్ట్రా ఐకేపీ సెంటర్ కావాలంటే మీకు ఇప్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మహిళలకే పెద్దపీట వేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, మీకు అందరూ కూడా తెలుసు. సో ఐకేపీ సెంటర్ కావాలంటే ఐకేపీ సెంటర్ ఇప్పిస్తాం. దేనిలో ఇబ్బంది లేదు. నేను కొంచెం వాటిలో 12 కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఇందిరమ్మ మన ఏది రాజీవ్ గాంధీ యువ యోజన ఏదైతే మీకు యువ వికాస్ ఏదైతే ఉందో దాంట్లో మీకు గవర్నమెంట్ 6,000 కోట్లు ఫండ్ పెట్టింది. దాంట్లో మీరు ఎవరైతే డిగ్రీ చదువుకోకుండా ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఎస్సి చదువుకొని ఏదో కారణాల వల్ల డిస్కంటిన్యూ అవుతారు, వాళ్ళకు ఉద్యోగాలు రావు, వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఉపాధి కింద వాళ్ళని పెట్టుకుందామంటే ఒక ఆటో కొనుక్కుందాం అనుకుంటారు, లేకుంటే ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటారు, లేకుంటే కార్పెంటర్ పెట్టుకుందాం అనుకుంటారు. వాళ్ళ ఆలోచన విధానానికి వెళ్ళి వాళ్ళకు లోన్ ఇవ్వడానికి 4 లక్షల వరకు లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం స్కీమ్ తెచ్చింది. దాంట్లో కూడా మీరు అందరూ యువకులు కూడా